మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, మా ప్రియమైన నిర్మాత బెక్క వేణుగోపాల్ గారికి, అలాగే ఈ సినిమా నిర్మాత లక్ష్మణ్ కేదార్ గారికి, మా డైరెక్టర్ సతీష్ గారికి, అలాగే హీరోయిన్ ప్రియాంక అండ్ ఇంత మా టీం అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో సడన్గా ఈ సినిమా చేయడానికి కారణం, మా ముఖ్యమైన కారణం నా ఫ్రెండ్ సతీష్. ఎందుకంటే ఈయనతో నా ట్రావెల్ ఆల్మోస్ట్ ఒక 12-15 ఏళ్ళుగా తన నా ఫ్రెండ్. ఇన్నేళ్ళ ట్రావెల్లో నాకు చాలాసార్లు చాలా కథలు చెప్తా ఉంటే, ఈ సినిమా చేయండి, ఈ కథ బాగుంది కదా, ఆ కథ బాగుంది కదా అంటుంటే, సడన్గా ఈ కథ ఒకరోజు నాకు చెప్పిన తర్వాత రెగ్యులర్ లవ్ స్టోరీ, ఎక్కడో విలేజ్లో లవ్ స్టోరీ, రీసెంట్ టైమ్స్లో ఏదో తమిళ్లోనో మలయాళంలోనో అక్కడెక్కడ ఆడుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి ఇంకో సినిమా అనే ఫీలింగ్లోంచి తీసుకుంటూ వెళ్ళి ఫక్త్ తెలుగు నేటివిటీని పట్టుకున్నాడు. అంటే ఇప్పటి వరకు ఆ ఏరియాలో మరి అలాంటి నేటివిటీ ఎవరు పట్టుకోలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం సముద్ర తీర ప్రాంతాల్లో ప్రేమ కథలను కూడా ఎప్పుడో ఒకప్పుడు మరో చరిత్ర, లేకపోతే తర్వాత ఏదో కొన్ని సినిమాలు మాత్రం చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ రోడ్లో మొత్తం ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నింటినీ పెట్టుకొని ఒక అద్భుతమైన తెలుగు ప్రదేశం, తెలుగు మనుషులు, తెలుగు వాతావరణంతో తమిళ మలయాళం సినిమాలన్నింటికి పోటీగా వచ్చేంతటి ఒక అద్భుతమైన కథతో తను ఆ కథ చేయడంగానే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మొత్తం మాటలతో పాటు పాటలు కూడా మొత్తం నేనే రాశాను. సో అది అంత ఇన్స్పైర్ చేసిన కథ నాకు. కథ గురించి దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. బట్ అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చిన్న చిన్న ఆర్టిస్టులుగా మిగతా సినిమాల్లో చేసేవాళ్ళు ఇందులో పెద్ద క్యారెక్టర్లు చేశారు. పెద్ద ఆర్టిస్టులు ఉత్తేజ్ గారు లాంటి వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కాకపోతే అవి నిజంగా ఇందాక ఉత్తేజాన్ని అన్నట్టు మొట్టమొదటిసారి తండ్రి అయ్యాడు. తండ్రి అవడం అంటే ఎప్పుడో బడిపంతుల సినిమాలో ఎన్టీఆర్ గారు టీనేజ్లో ఒక ముసలి క్యారెక్టర్ చేసినట్టుగానే నేను ఫీల్ అవుతాను. అలాగే ఎందుకంటే మెల్లమెల్లగా ఇలాంటి పాత్రలు, ఇలాంటి ఆర్టిస్టులు మనం ఎంతసేపు పలానా ఒక ఫాదర్ క్యారెక్టర్ అనగానే తమిళ్లో ఎవడున్నాడు, మలయాళంలో ఎవడున్నాడు, హిందీలో ఎవడున్నాడు అని చూస్తున్నాం. మనకున్న ఉత్తేజ్ గారు లాంటి అద్భుతమైన నటుల క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫాదర్స్ గాను, విలన్స్ గాను, లేదా నెగిటివ్ రోల్స్ గాను, ఇంపార్టెంట్ కీ రోల్స్లను వాడుకుంటూ మనం ఎన్నో చేయొచ్చు అని చెప్పడానికి ఒక చిన్న ఫస్ట్ ప్రయత్నంలో ఉత్తేజాన్ని నిజంగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా చేశాడు. అలాగే ఇందులో అతను జెమినీ సురేష్ కూడా క్యారెక్టర్ చేశాడు, అతను బ్రహ్మాండం చేశాడు. అలాగే ఆ అబ్బాయి రవి కూడా బాగా చేశాడు. ఈయన ఇప్పటివరకు మీకు యాంకరింగ్ చేసిన డిఎంకే గారు, ఈయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. ప్రతి ఒక్కడు బ్రహ్మాండం చేశాడు. అందట్టు ప్రియాంక మనిషి చూడడానికి పెట్టలాగా ఉంది, కానీ పెట్ట కొంచెం కూతగాను 100% మీరు డైరెక్ట్ సినిమాలో చూశాక మీకు అర్థమవుతుంది. చూడటానికి ఎంత ఉంది కానీ పర్ఫార్మెన్స్ ఎరగొట్టేసింది. అలాగే శ్రీనివాస్ బ్రహ్మాండంగా చేశాడు, చాలా బాగా చేశాడు. అబ్బాయి మీరు గతంలో చూశారు, గోల్కొండ హై స్కూల్ కావచ్చు, మన ఊపిరి కావచ్చు. ఈ సినిమాతో ఫుల్ ప్రెజర్గా ఒక హీరోగా బ్రహ్మాండంగా చేయబోతున్నాడు. సో ఈ సినిమా మా లక్ష్మణ్ కేదార్ గారికి బోల్డ్ అని డబ్బులు తెచ్చిపెట్టి, అలాగే మా సతీష్ నాదెళ్ళ ఈ సినిమాతో ఇండస్ట్రీలో పాతుకుపోవాలని, ఒక అద్భుతమైన డైరెక్టర్గా ఫ్యూచర్లో మనకు వన్ ఆఫ్ ద ఆస్పైరింగ్ డైరెక్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇందులో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మీడియా టీం, మన చిత్ర యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికంతే, నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 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 వన్ మోర్ థింగ్, అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో పాటలు కూడా రాశాను కాబట్టి ఆయన రాకపోయినా నిజంగా రీసెంట్ టైమ్స్లో ఒక బ్రహ్మాండమైన మ్యూజిక్ మనకు వస్తున్నారు, మలయాళం నుంచి వస్తున్నారు, తమిళ నుంచి వస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఒక అచ్చు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్, ఇంతకుముందు మా గోపి గారి సినిమా ప్రేమేష్ కాదు దాంతోనే దాంతోనే ఆయన తీసుకొచ్చాడు. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ చేశాడు, సాంగ్స్ చాలా బాగా చేశాడు. అలాగే రవి గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్, ఇందాక ఎవరు అన్నట్టు అంత అద్భుతంగా పనిచేశారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆర్ టీమ్. థ్యాంక్ యూ.